అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సీఎం జగన్ పై రాయి వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. దాడి చేసిన వ్యక్తి మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. అసలు సీఎం పై రాయి వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇతను చెప్పిన సమాధానాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లోని వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియా సత్తి అనే యువకుడు సీఎం జగన్ పై మొన్న రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు ఇలా సీఎం పై దాడి చేశావని ప్రశ్నించగా తన సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి. దాడి చేసిన సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురిని సైతం కూడా సిట్ అదుపులోకి తీసుకుంది. దాడికి గల కారణాలపై నిందితుడితో పాటు అక్కడ ఉన్న నలుగురిని సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది సిట్. జగన్ పై రాయి విసిరిన కేసులో నిందితుడు చెప్పిన వివరాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. క్వార్టర్ మద్యం కోసం ఇంకా 350 రూపాయలు ఇస్తానంటే సీఎం సభకు వచ్చానని ఒప్పుకున్నాడు అని చెప్పాడు నిందిత్ సతీష్. కానీ కేవలం మద్య మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతోనే రాయి విసిరినట్లు విచారణలో ఒప్పుకున్నాడు సతీష్. మరొక వైపు సతీష్ కు టీడీపీతో ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణాన్ని కనుగొనడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. కేవలం మద్యం మత్తులో మాత్రమే జగన్ పై రాయి విసిరినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనూషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి, ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.